తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరమ్మా? శ్రీదేవి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. ఓకే. ఇప్పుడు లాస్ట్ అనిత గారు ఎమ్మెల్యే లాస్ట్ అనిత గారు చనిపోయిన తర్వాత మీ కంటైన్మెంట్ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చింది. అందులో భాగంగా 3 ప్రధాన పార్టీలు ఇక్కడ బరిలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఈ 3 పార్టీల్లో ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఈసారి కాంగ్రెస్ వస్తుందండి. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ రావాలంటారు? ఇప్పుడు ప్రభుత్వం అదే కదండి, ఓకే. అందుకనే కాంగ్రెస్కి వేస్తాం మేము ఓటు ఈసారి. అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నివేదిత గారు బరిలో పోటీలో ఉన్నారు. ఆమె గెలిచే అవకాశం ఉందా? లేదండి. ఎందుకు లేదండి? ఎందుకంటే ఆమె అసలు ఇక్కడ పట్టించుకోవట్లేదు, అసలు కేర్ తీసుకోవటం లేదు. లాస్ట్ టైం బాగానే తీసుకున్నారు కానీ ఇప్పుడు లేదు అసలు వాళ్ళది. పట్టించుకోవట్లేదు, ఏం చెప్పినా చేస్తలేరు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపియాలనుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు సాయన్న ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళ బిడ్డ కూడా ఎమ్మెల్యేగా ఉన్నది. వాళ్ళ హయాంలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా ఇక్కడ? ఇప్పుడు ఇండ్ల మట్టుకే అయింది, ఇంకా వేరేది అయితే ఏం చేయట్లేదు వాళ్ళు. డబుల్ బెడ్రూమ్లు కానీ దీంట్లో వాటర్ సప్లై కానీ మంచి చెడు ఏమైనా చూసుకున్నారా వాళ్ళు? అప్పుడు అయితే చేశారు, ఇప్పుడు అయితే ప్రజెంట్ ఏం లేవు. ఓకే. కాంగ్రెస్కి ఎందుకు ఓటేద్దామని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పథకాలు బాగానే చేస్తున్నారు కదా వాళ్ళు, కరెంటు కానీ గ్యాస్ కానీ మహాలక్ష్మి పథకం కానీ బాగా చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళకి వేస్తామండి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ పోటీలో ఉన్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు ఏ నుంచి ఎఫ్ వరకు మేము ఖచ్చితంగా అతన్నే గెలిపిస్తాం. ఓకే. ఇప్పుడు ఆయన మంచి వ్యక్తి అంటారా? మంచి వ్యక్తి అండి, మంచి వ్యక్తి. ఓకే. ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమం ఆయన చేసినాడా? చేస్తారండి, చేస్తారు. మహిళలు ఏమనుకుంటున్నారండి? మహిళలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? ప్రజెంట్ అయితే ఇప్పుడు కాంగ్రెసేనండి, అందరూ కాంగ్రెసే అంటున్నారు. ఇప్పుడు అటు నివేదిత నాకు తండ్రి లేరు, మగ దిక్కు లేని పరిస్థితి కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పేసి ఒక సానుభూతి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటే మాట్లాడుకుంటారు. లేడీస్ అందరూ కూడా ఏమైనా ఆమె వైపు ఉండే అవకాశం ఉందా? తెలీదండి అది నాకు, కానీ ఇక్కడ అలా అయితే ఖచ్చితంగా ఈసారి శ్రీ గణేష్కి వేస్తాం. మీ పేరమ్మా? బేగం. ఏం చేస్తారమ్మా? घर में रहते. ఓకే. ఇప్పుడు మీ ప్రాంతానికి కంటైన్మెంట్ ఏరియాకు ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు ననిత గారు చనిపోయిన తర్వాత ఎన్నిక వచ్చింది కాబట్టి ఎవరు గెలుస్తారు ఇక్కడ? కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్? कांग्रेस. కాంగ్రెసా? ఎందుకు కాంగ్రెస్ గెలవాలి? हम तो पूरे जने कांग्रेस को चालते हैं. ఓకే. जी ఇప్పుడు కాంగ్రెస్ మంచి చేస్తున్న నమ్మకం ఉందా? हाँ करे ना, अब करते हैं, पहले तो करे सो है ना, अब तो करेंगे हो ना, हम तो भरोसा है हमारे ऊपर उनको. ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉందా? हाँ है, ఆయన మంచి వ్యక్తేనా? अच्छे अच्छे. శ్రీ గణేష్ हाँ ఏమైనా కార్యక్రమాలు చేసినాడా? సేవా కార్యక్రమాలు ఇక్కడ? करे ना, ఏమేమి సేవా కార్యక్రమాలు చేసినాడు? बहुत करो ना. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సాయన్న కూతురు నందిత గారు పోటీలో ఉన్నారు, ఆమె గెలిచే అవకాశం ఉందా? नहीं आता उनको तो. ఏమైనా సానుభూతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే నాన్న చనిపోయినారు, అక్క చనిపోయింది, ఇప్పుడు ఈమె. अब उनका तो भरोसा कम दिख रहा है इधर ఓకే. बस्ती में तो. हाँ जब तो जीते थे उनको, हम ना डाले थे उनको, अब तो कांग्रेस को चालते. ఇప్పుడు ఆమె ఆయన కూతురు చేస్తా ఉంటుందిగా. नहीं करते अब, नहीं कर नమ్మకం सकते లేదా अब, ఆమె మీద? नहीं है, उनके ऊपर भरोसा नहीं है हमको, कांग्रेस के ऊपर ही है. ఓకే. మరి ఒక బీజేపీ ఎట్లా ఉంది? बीजेपी को नहीं डालते हम लोग, बीजेपी को डाले तो हमको घर के बाहर आते, रोड पे आ जाते हम लोग. ఓకే. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం అయోధ్య రామ మందిర నిర్మాణం ఎట్లా అంటున్నారుగా? क्या भी नहीं है, वो सब बेकार है. బేకారే? ఓకే. हम तो नहीं बोलते उनके राम मंदिर को, क्या भी केसर के ऊपर साथ पे हैं हम लोग. इनके क्या बोलते हम, మోడీ नहीं मोदी नहीं, कांग्रेस के ऊपर है हम लोग.